హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేరుగా వరి విత్తే విధానం గురించి తెలియజేస్తాను. నర్సరీ లేకుండా నెలల్లో వరి విత్తనాన్ని విత్తుకునే విధానము, దాని ఉపయోగాలు, అదేవిధంగా విత్తే పద్ధతులు, విత్తన మోతాదు వీటి గురించి తెలియజేస్తాను. మనకు ఈ విధంగా విత్తనాలు విత్తుకోవడం వల్ల వాటి ఉపయోగాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా నీటి వినియోగ శాతం 25-35% వరకు ఆదా అవుతుంది. కూలీ ఖర్చు అనేది తగ్గుతుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఈ విధంగా విత్తుకోవడం వల్ల పంట కాలం అనేది తగ్గి త్వరగా కోతకు వస్తుంది. అంటే నర్సరీలో నారు పెంచి నాటుకోవడానికి టైం ఆదా అవుతుంది. దీంట్లో డైరెక్ట్ సీడింగ్ చేయడం వల్ల టైం అనేది ఆదా అవుతుంది, తొందరగా కోతకొస్తుంది. అదేవిధంగా విత్తే పద్ధతులు చూసుకున్నట్లయితే ఇందులో మనము బ్రాడ్కాస్టింగ్గా విత్తనాన్ని డైరెక్ట్ వెదజల్లుతాము. అదేవిధంగా లేదనుకుంటే మనము విత్తనాన్ని సీడ్ డ్రిల్ ద్వారా మనము డైరెక్ట్ విత్తుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనం ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి విత్తనాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే విత్తనం మోతాదు మనకు దాదాపుగా సాధారణంగా 8-12 కిలోలు ఎకరానికి విత్తనం సరిపోతుంది. ఈ విధంగా మనము వరిని నేరుగా విత్తే విధానంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త చూసుకున్నట్లయితే నేల సరిగా తేమ ఉండాలి, అదేవిధంగా లెవెలింగ్ బాగా ఉండాలి. మొదట చూసుకున్నట్లయితే 25-30 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇంకొకటి, నీరు నిల్వ అవసరం ఉండదు ఇందులో. అదేవిధంగా ఈ విధంగా మనం సాగు చేసుకున్నట్లయితే ఆదాయం, కూలీ ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా నీటి ఆదాయం తగ్గుతుంది. అంటే ఖర్చు తక్కువ అవుతుంది, దిగుబడి ఎక్కువ పొందవచ్చు. ఈ విధంగా నేరుగా విత్తుకుంటే చాలా లాభం ఉంటుంది మనకు.